హాయ్ అందరికీ నమస్తే. ఇదైతే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 6 రివ్యూ. ఎపిసోడ్ 5ల ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో, ఆ టాస్క్ ఈ ఎపిసోడ్‌లో కూడా కంటిన్యూ అయింది. అల్టిమేట్‌గా సీజన్ 9ల ఫస్ట్ కెప్టెన్ సంజన అయింది. అసలైతే టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా అందరూ సంజననే ట్రోల్ చేస్తున్నారు. సంజన హౌస్ మొత్తం వ్యతిరేకంగా ఉండే అట్లాంటి సంజన ఈరోజైతే కెప్టెన్ అయింది. ఆమెకైతే శ్రీజ హెల్ప్ చేసింది. ఈ టాస్క్‌ల రాము రాథోడ్ గూడా మంచిగా ఆడిండు. కానీ అల్టిమేట్‌గా శ్రీజ విన్ అయ్యి సంజనాని కెప్టెన్ చేసిందనమాట. సో, కెప్టెన్ అవ్వడం వల్ల సంజనకైతే ఒక స్పెషల్ రూమ్ అన్‌లాక్ అయింది. కెప్టెన్సీ రూమ్. ఆ రూమ్‌లోకైతే సంజన, దమ్ము శ్రీజనును, మనీష్‌కు ఇద్దరికీ ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటే ఇచ్చేసింది. సో, వాళ్ళకైతే యాక్సెస్ ఉన్నది ఆ రూమ్‌లోకి పోనీకి, రానీకి, ఆళ్ళేమన్నా వస్తువులుంటే వాడుకోనీకి. హరీష్ అండ్ ఇమాన్యుయల్ అయితే కెప్టెన్సీ టాస్క్ సరిగ్గా జరగలే. డిసిషన్స్ గూడా అంత ఫెయిర్‌గా తీసుకోలే అని జెప్పేసి ఇద్దరు బాగా ఫీల్ అయ్యిల్లు మనీష్ మీద. గొడవ గూడా చేసిల్లు. నాకైతే అట్లేం అనిపియలే. టెనెంట్స్, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డే 1 నుండి గూడా సరిగ్గా ఆడట్లేదు. టాస్కులు గాని, స్ట్రాటజీలు గాని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటలేరు. కరెక్ట్‌గా ప్లాన్ చేస్తలేరు. దానివల్ల ప్రతి ఒక్క చిన్న విషయంలో గూడా వాళ్ళైతే ఈ కామనర్స్, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఎనుకుంటాళ్ళు. దానివల్లనే ఈ కెప్టెన్సీ గూడా సెలబ్రిటీలు, టెనెంట్స్‌కు రాకుండా ఎళ్ళిపోయింది. తర్వాత తనుజ అయితే కుకింగ్ చేస్తాంది గానీ, ఏదో నేనే సంతగా వాళ్ళ ఇంట్లో నుంచే తీసుకొచ్చి పెట్టినట్టు ఫీల్ అయితాంది. ఏది చెప్పినా గూడా తీసుకుంటలేదు కుకింగ్ విషయంలో. చిన్న విషయాన్ని గూడా చాలా పెద్దగా చేత్తాంది. ఈ విషయం అందరికి అర్థమైతాంది. అందరూ ఇదే డిస్కస్ చేత్తాల్లు. ఫుడ్ విషయంలో రోజు ఏదో ఒక గొడవ అయితందని. దానికి ఖచ్చితంగా కారణమైతే తనుజనే. తనుజ బాగా ఓవర్ చేస్తాంది. ఈ విషయంలో పాపం హరీష్ గూడా ఫీల్ అయిపోయి, నేను ఫుడ్ తినను అని సొంతంగా చేసుకున్నాడు. కానీ అల్టిమేట్‌గా 'బిగ్ బాస్' అయితే అట్లా చేసుకోవడానికి పర్మిషన్ ఇయ్యకుల్లని చెప్పిండు. ఆ హరీష్ ఏం చేసిండంటే, ఈ కెప్టెన్సీ రూమ్ నుంచి థమ్స్ అప్ అయితే కొట్టేసిండు. అండ్ కొంతమంది చాక్లెట్స్ కూడా కొట్టేసిల్లు. ఈ థమ్స్ అప్ కొట్టేసిన విషయంలో కూడా బాగా గొడవ అయిపోయాయి. దొరకలే హరీష్ అయితే గానీ, ఆ విషయంలో బాగానే డిస్కషన్ అయితాంది. తర్వాత సంజన ఒక టాస్క్ పెట్టి ప్రైజ్ మీకు థమ్స్ అప్‌లు ఇత్తా అని ఒక స్కిట్ చేయమన్నది. స్కిట్ కూడా అంతా చిల్లర చిల్లర చేసిల్లు. అంత నవ్వేం రాలే. వాళ్ళకి వీళ్ళకి థమ్స్ అప్‌లు ఇత్తా అన్నది. లాస్ట్‌కయితే నేనియ్య అన్నది. దొంగెవలో చెప్తేనే థమ్స్ అప్ ఇత్తా అన్నది. ఈ విషయంలో మనీష్ కూడా ఫీల్ అయిపోయి, నాకు నీ రూమ్ యాక్సెస్ అదేం వద్దు. నువ్వు అంత తొండి ఆడుతున్నావు పో ఈడికెళ్ళన్నాడు. ఈ విషయంలో కూడా హౌస్ మేట్స్ అందరైతే కెప్టెన్ సంజన మీద బాగా ఫీల్ అయిపోయిల్లు. సో, మరి సంజన కెప్టెన్ అవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అట్లనే ఈ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అయితారు అనుకుంటాల్లో వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు షష్ఠి వర్మకైతే చాలా తక్కువ ఓట్స్ వచ్చినాయి. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో. 'బిగ్ బాస్' చూసే మీ దోస్తులందరికీ, మీకు తెలిసినోళ్ళకు, మీ ఫ్రెండ్స్‌కు అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.